అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అటు పిపి నాగిరెడ్డి గారు ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్, ఇటు మున్సిపల్ చైర్మన్ సులోచనమ్మ గారు మరి ముగ్గురం కలిసి కూడా అడ్రస్ చేస్తున్నాం. మరి ఈరోజు మేము తెలుగుదేశం వీడడానికి కారణాలు, తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ ఎందుకు వస్తున్న విషయం కూడా మీకు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా నంద్యాల నియోజకవర్గ అంతర్గత వర్గ విభేదాలు, అదేవిధంగా తెలుగుదేశం అధిష్టాన నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం అలసత్వ ధోరణి, నిర్లక్ష్య ధోరణి, నాన్చుడు ధోరణి, ఈ యొక్క పర్యవసానాలతోనే మేము ఈరోజు తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీకి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా నంద్యాల నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, మరి అదేవిధంగా పట్టాల విషయంలో కానీ మరి ఎన్నోసార్లు అటు భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై తిరిగి తెలుగుదేశంలో చేరిన తర్వాత నంద్యాలలో సమస్యలు చాలా ఎక్కువ కావటం జరిగింది. మరి ఆ రోజు మేము భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో సమస్యల మీద ఇద్దరం కూడా ఘర్షణ ధోరణిలో పోవడం జరిగింది. వర్గ విభేదాలతో మరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా నీవా నేననే పరిస్థితి కూడా కొనసాగింది. మరి ఆయన దురదృష్టవశాత్తు చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు మంత్రి గారు అయిన తర్వాత, అఖిలప్రియ గారు మంత్రి అయిన తర్వాత కూడా మరి అదే ధోరణి కొనసాగడం, ఏమాత్రము కౌన్సిలర్స్ని కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, గ్రామ నాయకులను కానీ, సర్పంచులను కానీ, ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా మరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు కనీస విషయం చెప్పటం కానీ, నియోజకవర్గ సమస్యలు ఉన్నప్పుడు దాన్ని చర్చించటం కానీ, కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఓపెనింగ్స్ చేసినప్పుడు కౌన్సిలర్స్ని కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ పిలిచిన దాఖలాలు లేవు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ జరుగుతున్నప్పుడు, రేషన్ కార్డులు పంపిణీ జరుగుతున్నప్పుడు మరి ఇండ్లు 12-13 వేల ఇండ్లు శాంక్షన్ అయినప్పుడు కూడా ఎక్కడ కూడా మున్సిపల్ కౌన్సిలర్స్ని కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మరి నాయకులను, నియోజకవర్గ సంబంధించిన నాయకులను కానీ కనీసం సంప్రదించిన పరిస్థితి అటు అధిష్టాన వర్గం కానీ, ఇటు మరి అఖిలప్రియ గారు కానీ చేయలేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. మేము ఎన్నోసార్లు తెలుగుదేశం అధిష్టానాన్ని దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సమస్యలన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. ముఖ్యమంత్రి గారి సమక్షంలో టికెట్ విషయంలో మరి అదేవిధంగా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అఖిలప్రియ గారికి మంత్రి పదవి ఇచ్చేటప్పుడు కూడా మమ్మల్ని అడగడం జరిగింది. నన్ను మా తమ్ముడు చక్రపాణి రెడ్డి గారిని పిలిచి అడగడం జరిగింది. మేమిద్దరం కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. తండ్రి చనిపోయినాడు కాబట్టి ఆ అమ్మాయికి ఇవ్వడం కూడా ధర్మం, మనం కూడా అగ్నెస్ట్ చేయకూడదనే, మీ ఇష్టం సార్, మీరు ఇస్తే మాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాం. ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా ఆ అమ్మాయికి మంత్రి పదవి ఇస్తున్నాం కాబట్టి మీ తమ్ముడికి మండలి చైర్మన్ ఇస్తాం, మరి కాంపెన్సేట్ చేస్తామని చెప్పినప్పుడు వాటి గురించి మాకేం ఇబ్బంది లేదు సార్, మీరు ఆ రెండు కాంపెన్సేట్ చేస్తున్నారు, కానీ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ విషయము మరి ఏంటి విషయం అని అడిగాం. ఏదో ఒకటి తేల్చమని అడిగినాం. మరి ఆ రోజే నన్ను నచ్చజెప్పే ధోరణిలో కూడా చెప్పడం జరిగింది. ఈసారి ఒక్కసారి అడ్జస్ట్ కండి, 2 సంవత్సరాల ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏదో చనిపోయినారు కాబట్టి మరి నేను కూడా ఇవ్వాల్సి వస్తుంది, మీరు అడ్జస్ట్ కమ్మని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, భూమా నాగిరెడ్డి గారు చనిపోయారు కాబట్టి వాళ్ళ కూతురుకు మంత్రి పదవి ఇస్తుంటే మేము అభ్యంతరం చెప్పడం లేదు. తిరిగి నియోజకవర్గంలో కూడా మరి వాళ్ళకే ఇస్తా అన్నప్పుడు తెలుగుదేశం నుండి అతి తక్కువ మెజార్టీలో ఓడిపోయి, అది కూడా శోభా నాగిరెడ్డి గారి మరణం వలన అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మా టికెట్ మాకు రావాలి తప్ప మరి ఆ టికెట్ వాళ్ళకి ఎటువంటి పరిస్థితిని ఇవ్వడానికి లేదని చెప్పి మేము చెప్పడం జరిగింది. అయితే ఆ విషయం మీదనే చాలాసార్లు కూడా మరి వాళ్ళకా మాకా అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో, ముఖ్యమంత్రి గారి సమక్షంలో, అదేవిధంగా చాలామంది రాష్ట్ర స్థాయి నాయకుల సమక్షంలో చర్చలు చాలా దఫాలుగా జరిగాయి. ఆ చర్చల సందర్భంగా కూడా మరి ఎన్నోసార్లు
సార్ ఇది పరిష్కరించండి, ఇబ్బంది అవుతుంది. నంద్యాల నియోజకవర్గాన్ని మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాకు ప్రతిపాదించింది ఏమంటే, ఇది ఒక్కసారి మీరు వదిలేస్తే నెక్స్ట్ 2019 ఎలక్షన్లో ఎమ్మెల్యే మీకే ఇస్తాం, ఎంపీ మీకే ఇస్తాం, రెండు కూడా మీరు కావాలంటే మరి తండ్రి కొడుకులు కూడా పోటీ చేయండి అని అడగటం జరిగింది. నేను ఎంపీ కావాలా ఎమ్మెల్యే కావాలని అడగటం లేదు సార్. నియోజకవర్గంలో మాకున్న ఇబ్బందులు, మాకున్న పరిస్థితులు, మా కేడర్ను మేము కాపాడుకోవాలి, కేడరు నాయకులను కాపాడుకోవాలి. మరి ఈ రెండు కాపాడుకోలేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పకుండా ఎలక్షన్స్లో టికెట్ మాకే కావాలని అడిగినాం. ఆ విధంగా చాలా సఫాగా చర్చలు జరిగిన తర్వాత కూడా ఏమాత్రము మరి అది నిర్లక్ష్య ధోరణి అనాలా, అలసత్వం అనాలా, ఎక్కడికి పోతారులే అని మరి ఒక ధోరణిగా అనాలా నాకు అర్థం కావటం లేదు. కానీ మరి ఎన్నిసార్లైనా అటు మంత్రుల దృష్టికి తీసుకుపోయినాం, ఇటు ఇన్ఛార్జీల దృష్టికి తీసుకుపోయినాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మరి ఎన్నిసార్లు మాట్లాడినా ఏదో సర్వే చేస్తున్నాం, సర్వేలో వస్తే మేము తప్పకుండా సాయం చేస్తాం, ఇవ్వటం 100% ఇస్తామన్నారు. తీరా టికెట్ విషయంలో 100కి రూపాయలు ఇస్తామని చెప్పి వచ్చిన పరిస్థితుల్లో మాకు టికెట్ ఇచ్చినా వద్దని చెప్పి ఎందుకు మేము వైఎస్ఆర్సీపీకి రావాల్సి వచ్చిందంటే, ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండి నిజాయితీగా పనిచేస్తూ ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఒక్క చిన్న పని కూడా అడగకుండా, పర్సనల్ విషయాలు ఏది మాట్లాడకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గుర్తించలేనప్పుడు ఈ పార్టీలో అనవసరము, ఈ పార్టీలో ఉండడమే మేము దండగా అని చెప్పి భావించి మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. సార్ మీరు పొరపాటుగా నిర్లక్ష్యం వహిస్తే, నిర్లక్ష్య ధోరణితో ఉంటే మరి మీ పార్టీ మారే పరిస్థితి కూడా ఉంది, దయచేసి మీరు అర్థం చేసుకోండి, మాకు కావాల్సింది గౌరవం, మీరు అభిమానిస్తున్నాం గౌరవిస్తున్నామంటే అది వేరు, కానీ గౌరవం లేని చోట ఉండలేమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి ఎందుకో వాళ్ళు నిర్లక్ష్యం వహించడం, అమెరికా పోయించిన తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పిన వ్యక్తులు కూడా మరి ముఖ్యమంత్రి గారు అది నిర్లక్ష్యంగా ఉండడంతో మాకు టికెట్ ఇస్తామని ఒక దిక్కు చెప్పంపుతున్నా, మీకే టికెట్ అయిపోతుంది అని కూడా చెప్పినా కానీ కూడా టికెట్ విషయం కాదు మాకు కావాల్సింది, మేము అడుగుతుంటే ఆ ధోరణిలో ఆ నిర్లక్ష్య ధోరణి మాకు నచ్చటం లేదు, తగిన గౌరవం లభించటం లేదని ఒక భావన ఉంది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కనీసం పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు చెప్పినా అటు ఫరూక్ గారితో విభేదాలు, ఇటు ఎస్పీ రెడ్డి గారు కూడా మాకే టికెట్ ఇవ్వాలా, లేకపోతే గిన వాళ్ళకి టికెట్ ఇస్తే ఓడగొడతామని అటు ఎస్పీ రెడ్డి గారు, ఇటు ఫరూక్ గారు, అటు అఖిలప్రియ గారు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే కనీసం ఎందుకు ఇస్తున్నారని కానీ, లేకుంటే మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాం మీరంతా ఒకసారి కూర్చొని మాట్లాడదామని కానీ కాకుండా మరి ఎవరితో పర్సనల్ విషయాలు లేకుంటే పర్సనల్గా మాట్లాడి మరి ఇంతవరకు తెంచకపోవడమే ఈ యొక్క నాంచుడు ధోరణి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఉత్పన్నమైన విషయాన్ని మీకు మనవి చేస్తున్నా. మరి ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒకటే చెప్పాను, సార్ మీరు అర్థం చేసుకుంటలేరు, రాజకీయాల దృష్టి పెడతలేరు, సమీక్షలు అంటున్నారు, ఎప్పుడు చూసినా వీడియో కాన్ఫరెన్స్లు అంటున్నారు, దయచేసి వాటితో పాటు పార్టీ మీద కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి నంద్యాల నియోజకవర్గంలో. ముఖ్యంగా మీరు మరి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో తీసుకొచ్చినట్టు ఎమ్మెల్యే వల్ల నంద్యాల నియోజకవర్గంలో చాలా ఇబ్బందిగా ఉంది. చాలా మరి పట్టాలు కూడా వైఎస్ నగర్కి సంబంధించిన పట్టాల విషయంలో ఎంక్వైరీ చేసి తిరిగి మేము ఉండగానే మా మీదనే ఎంక్వైరీ చేస్తే కూడా నేను చెప్పాను, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేయండి, చేసుకోండి, ఎక్కడ కూడా తప్పు ఉంటే మీరు మమ్మల్ని అడగచ్చు అని చెప్పాం. ఎంక్వైరీ చేశారు, ఎక్కడ తప్పు తేలటం లేదు. మరి ప్రతి చిన్న విషయంలో నుంచి పెద్దది విషయంలో వరకు మరి చైర్మన్ గారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. స్వపక్షంలో ఉండి విపక్షం మాదిరి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుండి చేరినారే కానీ కండువ కప్పుకోలా, ఈరోజు వరకు కండువ కప్పుకున్న పాపాన పోలా. తెలుగుదేశం కండువ కప్పుకోకుండా కౌన్సిలర్సు మరి ఈరోజు వాళ్ళు విపక్షంగా వ్యవహరిస్తున్నారు. చైర్మన్ చాలా ఇబ్బంది పెడుతున్నారు, కౌన్సిల్లో ఇబ్బంది పెడుతున్నారు. మరి అదేవిధంగా గ్రామ స్థాయిలో ఏ పని కూడా చేయకుండా ఎంఆర్ఓలను, ఎండిఓలను, మున్సిపల్ కమిషనర్కు మా పని జరగకూడదని ఆదేశించడం జరిగింది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, వాళ్ళేమో చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళు మంత్రిగా అయినారు, మాకేం ఇబ్బంది లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించలేకపోవడం, అటు వానిచ్చి ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా చైర్మన్ గారిని కానీ, కౌన్సిలర్ని కానీ, మమ్మల్ని కానీ, లేకపోతే పిపి నాయిరెడ్డి గారు కానీ ఇంకా మిగతా పెద్దల్ని ఎవరిని కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి ఈ వ్యవహారాలు నడుస్తున్నప్పుడు విసికి వేసారి పార్టీ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మాకు అంతర్గతంగా కూడా చాలా బాధలు ఉన్నాయి. ముఖ్యంగా మా సమస్యలు, ఎందుకంటే మేము ఇప్పుడు ఏం మాట్లాడినా ఏదో విమర్శిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన తర్వాత ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారని అంటారు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా. కానీ కర్నూలు జిల్లా విషయంలోనే నేను ఉదాహరణలు చెప్పాలి. ఈరోజు వరకు ఎన్ని ఇండస్ట్రీస్ శంకుస్థాపన చేసినారు కానీ మరి 3 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ అయినా ఓపెన్ అయింది అని అడుగుతా ఉన్నా. మరి ఎన్నోసార్లు అంతర్గతంగా చర్చిస్తున్నాం, మరి ఎన్నోసార్లు సమీక్షలలో కానీ
లేకపోతే నెలసారి జరుగుతున్నటువంటి సమీక్ష మీటింగ్లలో కానీ కూడా ఎక్కడ కూడా జిల్లా డెవలప్మెంట్స్ మరి ఎంతసేపు ఉన్న అమరావతి లేకుంటే పోలవరం అంటున్నారే తప్ప మరి మా విషయం ఏంటి, రాయలసీమ విషయం ఏంటి, రాయలసీమలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, నాయకులు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించిన ఇబ్బందులు, రైతుల రుణమాఫీ విషయంలో కానీ, అదేవిధంగా డాక్రా మహిళల రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ కరెక్ట్గా ప్రాపర్ వేలో మనం పోలేకపోతున్నాం. దయచేసి మీరు ఆలోచించండి అని కూడా మేము చెప్పడం ఎన్నోసార్లు మంత్రుల దగ్గర, ఎన్నోసార్లు అధిష్టాన వర్గం దగ్గర చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ విషయంలో చాలా విషయాల్లో మాకు అసంతృప్తిగా, కర్నూలు జిల్లా విషయంలోనే డెవలప్ చేయలేకపోతున్నారు. కొన్ని అనవసరమైనటువంటి ఉదాహరణకు చెప్పాలంటే గోదావరి పుష్కరాలు, అదేవిధంగా కృష్ణా పుష్కరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రైతన్నలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఇవ్వలేకపోతున్నారు పూర్తిగా. మహిళలకు కేటాయించినటువంటి డాక్రా మహిళల రుణమాఫీని కూడా ఈరోజు వరకు పూర్తి చేయలేకపోతున్నారు. నిరుద్యోగులకు వచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. మరి 3 సంవత్సరాలు గడిచిపోయినాయి, వచ్చే 2 సంవత్సరాల్లో సాధిస్తారని ఒక నమ్మకం కూడా లేదు. మరి ఎందుకో ఒక మూసధోరణిలో సమీక్షల పేరిట, వీడియో కాన్ఫరెన్స్ పేరిట టైం వేస్ట్ అవుతూ ఉంది తప్ప దయచేసి అక్కడ కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో పడుతున్నటువంటి ఇబ్బందులను మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అధిష్టాన వర్గం పూర్తి దృష్టి కేంద్రీకరించలేకపోతుందనే ఒక అసమ్మతితో కూడా చాలా రోజుల నుంచి ఉన్నాం. మేమందరము మా పెద్దవాళ్ళందరూ కూడా కూర్చొని, మా నాయకులందరూ కూర్చొని ఏం చేద్దాం, ఏం చేస్తే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చే ఈరోజు మరి ఎన్ని ఇబ్బందులున్నా కఠినమైనటువంటి మరి ఈరోజు వ్యవహారం అయినప్పటికీ కూడా 2 సంవత్సరాలు ఉండి పార్టీ నుంచి కూడా, పవర్ పార్టీ నుంచి మేము ఈరోజు ప్రతిపక్షాలకు వస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మాకు పవర్ ఉండాల్సిన అవసరం లేదు. మేము ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తున్నాం, సమర్థవంతంగా పనిచేస్తున్నాం. ఎక్కడ టెండర్ల జోలికి కానీ, పర్సంటేజ్ జోలికి కానీ, కనీసం ఏ చిన్న వివాద జోలికి కూడా పోవటం లేదు. ఏ ఫ్రాక్షన్ సంబంధం లేదు. ఈ రోజు వరకు కూడా మాకు జరుగుతున్న ఘర్షణలో కేసులు కూడా జరగడానికి కారణం ఆ రోజు భూమానాగిరెడ్డి గారు మున్సిపాలిటీ మీద మరి జరిపినటువంటి దాడితోనే ఆ యొక్క కేసులు కూడా రావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మేము భయపడాల్సిన అవసరం లేదు. మేము అడుగుతున్నది మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ప్రజల కోసం, కార్యకర్తల యొక్క అభివృద్ధి కోసం, ముఖ్యంగా క్యాడర్ను ఏ విధంగా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, క్యాడర్ ఏ విధంగా నిలబెట్టుకోవాలి, క్యాడర్ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఎన్నోసార్లు మాట్లాడే పరిస్థితుల్లో కూడా చేయలేకపోయినారు. కాబట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఈ పార్టీలో ఉండి వేస్ట్ అవుతుంది. మరి ఏదైనా వైఎస్ఆర్సీపీ కన్నా పోయి, ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ అంటే నాకు నిజంగా సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది. మా వాళ్ళకు కూడా అదే ఫీల్ అవుతున్నారు. కారణం ఏమంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మా గురువు గారు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు వారి దయం వల్లనే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కావడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో పోయినసారి కూడా మరి ఎన్నోసార్లు కూడా మేము ఈ కుటుంబం మీద అభిమానం ఉన్నా, గౌరవం ఉన్నా రాలేకపోయాం. మరి ఈసారైనా ఆ పార్టీకి అండగా నిలబడాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని మేమందరం ఏకగ్రీవంగా ఈరోజు 25 మంది కౌన్సిలర్స్, 21 మంది ఎంపీటీసీలు, 16 మంది సర్పంచులు ఏకగ్రీవంగా, ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ, వీళ్ళందరం కూడా రాజీనామా చేసి ఇక్కడికి వచ్చాం పార్టీకి. ఈరోజు మా చైర్మన్ గారు కూడా, మేము 29 మంది గెలిచాం. ఆ రోజుల్లో తెలుగుదేశంలో టౌన్లో 13 మంది వైఎస్ఆర్సీపీ గెలిచారు ఆ రోజు. కానీ నాగిరెడ్డి గారు మా దగ్గరికి, మా పార్టీలోకి రావడం వలన, ఆ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం వలన తిరిగి రకరకాల ఇబ్బందులు రావడం జరిగింది. ఏదేమైనా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం అధిష్టాన వర్గానికి కానీ, ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకుంటే మిగతా మంత్రులు కావచ్చు, పార్టీ మీద వాళ్ళు పూర్తి దృష్టి కేంద్రీకరించడం లేదు. నాయకులను పట్టించుకుంటలేరు. నాన్పుడు ధోరణితో ఆ పార్టీ నష్టపోయే పరిస్థితి ఉంది. అక్కడ దెబ్బతింటారని కూడా మేము చెప్పడం జరిగింది. మేము ఈరోజు ముఖ్యమంత్రి గారు, మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధిష్టాన వర్గం కావచ్చు, మరి ఎవరైనా కానీ కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు మేము ఒక మాట కూడా మాట్లాడాల, ఎక్కడ కూడా ఏ రోజు కూడా అసంతృప్తి వ్యక్తపరచాల. కానీ పరిస్థితుల మీద, ఇబ్బందుల మీద, నియోజకవర్గం మీద ఫైట్ చేస్తూ వచ్చాం. దయచేసి ఈ పరిస్థితుల్లో మేము పార్టీ మారుతున్న సందర్భంగా మరి మా నియోజకవర్గమే కాకుండా కర్నూలు జిల్లా నాయకత్వం బలపడడానికి మా శక్తియుక్తులన్నీ కూడా పార్టీ కోసం ఉపయోగిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.
ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నిర్ణయిస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఈరోజు అధిష్టాన వర్గం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధిష్టాన వర్గం కాబట్టి వాళ్ళు ఎవరిని నిర్ణయించినా కట్టుబడి ఉంటాం. ఆ ఇబ్బంది ఏం లేదు. ఈ అన్నదమ్ములం ఇద్దరము ఈరోజు వరకు కూడా చిన్న సమస్యలు కూడా లేవు. ఒకనొక సందర్భంలో రెండు మూడు సంవత్సరాల కింద కూడా ఇబ్బంది పడ్డాం. అయినా కానీ కూడా మా అన్నదమ్ముల మధ్యన రక్త సంబంధంలో ఎక్కడ తేడా రాదు, మా కుటుంబ వ్యవహారంలో ఎక్కడ తేడా రాదు. వారి పార్టీ వారిది, మా పార్టీ మాది. అది ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం అధిష్టాన వర్గం నిర్ణయించుకోవాలి. ఆ రోజు మాట అయితే ఇచ్చారు. మరి మాట ప్రకారం నిలబడి తమనికి ఇచ్చుకుంటారా లేదా అనేది నాకు తెలియదు. శిల్పా చక్రపాణి రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్సీ కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా అక్కడ జరుగుతున్నది కూడా ఆ రోజు మేము ఎమ్మెల్యే కోట అడిగాము, గవర్నర్ కోట అడిగాము. కానీ గవర్నర్ కోట ఎమ్మెల్యే కోట కాకుండా 2 సార్లు కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే పెట్టారు. ఆ రోజు తెలుగుదేశం అధిష్టాన వర్గం రెండోసారి కూడా మేము అడగలేదు కూడా. అయినా కానీ కూడా పోటీ పెట్టినా కానీ కూడా పోటీ చేసి 2 సార్లు గెలుచుకున్నాం. ఆ రోజు కూడా ఇద్దరం ఓడిపోవడానికి కారణం కూడా నేను 2000 చిల్లరతో ఓడిపోయాను. ఆ రోజు 1800 చిల్లరతో ఓడిపోయాం. శోభానాగిరెడ్డి గారు చనిపోయి ఆ రోజు ఉన్నటువంటి వేవులో కూడా 1800 చిల్లరతో ఓడిపోయాం. ఫస్ట్ టైం మేము మెజార్టీ కూడా 50,000తో గెలిచాను, రెండోసారి 36,000తో గెలిచాను. మొన్న 1800తో ఓడిపోయినాం. తమ్ముడు కూడా 3,500తో ఓడిపోయాడు. ఆ రెండు కూడా మాకు ఇద్దరం ఓడిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మేము కలిసే పనిచేసాం. అక్కడ తమ్మునికైతే మరి న్యాయం జరిగిందనే భావనలో వాళ్ళు ఉన్నారు. మరి వారి విషయం వేరు, నా విషయం వేరు కాబట్టి నేనేం మాట్లాడలేను. అంటే పవర్లు అయితే మేము లేము అధికారులు వేధించడానికి. అక్కడ ఉన్నది భూమానాగిరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళ కూతురు అఖిలప్రియ గారు. మరి ఎవరిని వేధించిండారనేది నేను, ఎందుకంటే మేము విమర్శిస్తా పోవాలని కూడా ఉద్దేశంతో కాదు. 100% వాళ్ళ యొక్క వ్యవహారం అది ఎంత ఆఫీసర్స్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మా లోకల్కి వస్తే తెలుస్తాయి. ఎంఆర్ఓస్ని కానీ, ఎండిఓస్ని కానీ, కమిషన్స్ కానీ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని రకాలుగా అరెస్ట్ చేశారో మరి మాకు తెలుస్తాయి. అక్కడ 500 కోట్లు కాదు, 850 కోట్లు మా నాయన వలన, అంటే వాళ్ళ ఫాదర్ వలన, భూమానాగిరెడ్డి గారి వలన వచ్చింది. ఈరోజు మేమే తీసుకొచ్చినామని చెప్తున్నారు. నేను ఈరోజు వరకు లెక్కలు ఒక్కసారి పేపర్లో ఫలాని దగ్గర టెండర్ అయింది, ఫలాని మేము తీసుకొచ్చినామని చూపించామనండి. ఈరోజు హౌసింగ్ 13,000 ఇళ్ళు ఇచ్చినాయి, 900 కోట్లు తీసుకొచ్చినామన్నారు. 13,000 ఇళ్ళు శాంక్షన్ అయితే ఈరోజు వరకు అప్లికేషన్ పెట్టమంటే 200 మంది అప్లికేషన్ పెట్టారు. 270 మంది ఈరోజు వరకు ముందుకు వచ్చింది. 13,000 మంది శాంక్షన్ అయితే కారణం ఏమంటే 3,50,000 డబ్బులు కట్టాలంటున్నారు. ఫ్రీ కాదు, అది సబ్సిడీ కొంత ఉంది, కానీ మిగతాది డబ్బు కట్టాలంటే ఎవరు ముందుకు రావటం లేదు. మరి అదేవిధంగా అమృత్ పథకం కింద మేము మున్సిపల్ చైర్మన్ గారు కానీ నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అమృత్ పథకంలో యాడ్ చేయించడం జరిగింది నంద్యాలను. దాన్ని కూడా వాళ్ళ పరిగణలోకి తీసుకొని మేమే చేసినామని చెప్తున్నారు. ఈరోజు 130 కోట్ల టెండర్ వచ్చింది, అది కూడా మేమే చేసామని చెప్తున్నారు. అదేవిధంగా ఏ రోడ్లు వేసినా కానీ కూడా రోడ్లు వేసినప్పుడు కనీసం వాళ్ళు లేని కూడా లేరు పార్టీలో. దానిని తీసుకొచ్చి మొత్తం శిలాపలకాలు ఎక్కడ చూసినా ఫౌండేషన్ స్టోన్స్ చేసుకున్నారు భూమానారెడ్డి గారి పేరు మీద. కనీసం వాళ్ళు రోడ్లు వేసినప్పుడు కూడా పార్టీలో లేరు. గంగుల ఫ్యామిలీతో మాకు ఎప్పటి నుంచో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు మాకు విభేదాలు కూడా లేవు. ఎందుకంటే వాళ్ళు ఆర్లగడ్డలో అయినప్పటికీ, మేము నంద్యాలలో అయినప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా మంచి సంబంధాలు ఉండబోతుంటాయని మనం చేస్తాం. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా అంటే, ఎందుకంటే మేము టికెట్ అని ఈరోజు రాలేదమ్మా, ముందు విషయం చెప్తున్నాం. టికెట్ కోసమే దీనికోసం రాలేదు. ఆ రోజు తెలుగుదేశంలో కూడా ఈరోజు మేము పార్టీ వీడేటప్పుడు కూడా తెలుగుదేశం టికెట్ ఇవ్వడానికి కనీసం చాలామంది మంత్రులు నాతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే డిక్లేర్ చేస్తామని కూడా. నేను టికెట్ కోసం కాదు, గౌరవం కోసం చూస్తున్నాం. మా క్యాడర్ని కాపాడుకోవడానికి చూస్తున్నాం. మా నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద పోరాటం జరుపుతున్నాం. అంటే దీంట్లో తులసిరెడ్డి గారి
మర్డర్ చేయడానికి చేసిన ప్రయత్నాలు కావచ్చు, మున్సిపాలిటీలో జరిగిన ఘర్షణలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ బజార్లు కొట్టిన సంఘటనలు కావచ్చు, చాలామంది ఆఫీసర్స్ను బాగా అరెస్ట్ చేసిన సమస్యలు కావచ్చు, కౌన్సిలర్స్ మీద దాడి జరిపిన విషయాలు కావచ్చు, చైర్మన్ తర్వాత ఇష్టం వచ్చినట్టు మరి ఇబ్బంది పెట్టే సమస్యలు కావచ్చు, ఇవన్నీ చాలా ఒకదానికోటి ఆప్షన్. దానికి భయపడే సమస్య అయితే లేదమ్మా. ఎన్ని కేసులు పెట్టినా కానీ కూడా ఆ రోజు కూడా మేము కేసులు అనవసరంగా పెట్టలేదు. వాళ్ళు మున్సిపాలిటీ మీద దాడి జరపడం వల్ల మేము కేసులు పెట్టాల్సి వచ్చింది. లేకపోతే మాకు వ్యక్తిగతంగా ఎప్పుడూ ఏ సమస్యలు లేవు. వాళ్ళే దాడి జరిపారు కాబట్టి కేసులు కూడా పెట్టలేకపోతే మేము వీక్ అయ్యే పరిస్థితి ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా అయితే ఎగిరిస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలమ్మా, మమ్మల్ని కాదు. అంతే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.